నేను మీకు కొన్ని పాయింట్స్ అయితే చెప్పాలనుకుంటున్నానండి ఈ వీడియోలో. అవి ఏంటి అంటే, యూపీఎస్సీకి మనం స్టేట్ పిఎస్సి ఎగ్జామ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఎవరైతే బిగినింగ్ స్టేజ్లో ఉన్నారో వాళ్ళకి సిలబస్ అనేది ఏమి అర్థం కాదండి. ఎందుకు అంటే, మనం ఇప్పటి వరకు చదివిన అకాడమిక్ సిలబస్తో కంపేర్ చేస్తే ఇది చాలా వ్యాస్ట్గా ఉంటుంది అండ్ కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా, అలాగే సివిల్స్కి మరీ ఇంపార్టెంట్గా సిలబస్ని మనం రిలేట్ చేస్తూ చదవాలండి. అండ్ కరెంట్ అఫైర్స్కి ఇంటర్లింక్ చేస్తూ చదవాలి. అండ్ కేస్ స్టడీస్ ఆధారంగా చదవాలి. వీటిని ఫ్యూచర్ పర్పస్ అప్లై చేస్తూ చదవాలండి. ఇది చాలా కష్టమైన పని అండి. అందుకనే యూపీఎస్సీ అనేది ఇండియాస్ టాప్ టఫెస్ట్ ఎగ్జామ్స్లో ఫస్ట్ 3 ఎగ్జామ్స్లో యూపీఎస్సీ కూడా ఒకటండి. సో అందుకనే ఎవ్రీ ఇయర్ కూడా ఎంతో మంది దీనికోసం కష్టపడతారు. ఫలితాల్లో చాలా తక్కువ మంది పేర్లే వినబడతాయండి. దీనికి కారణం టోటల్ పేపర్ ప్యాటర్న్ అండ్ సిలబస్ అండ్ అండర్స్టాండింగ్ అండ్ అప్లయింగ్ మెథడ్స్. సో దీనికోసమే మనం ఢిల్లీ వెళ్ళాలి లేదా హైదరాబాద్లో కోచింగ్ తీసుకోవాలి, అలా అయితేనే అవుతుంది అనేసి చాలా మంది అయితే అనుకుంటారు. కానీ మీరు సిలబస్ని స్టడీ చేయగలిగితే పర్ఫెక్ట్ వేలో మీకు ఇది సులువుగానే అనిపిస్తుందండి. ఎంతో మంది ఫీజులు కట్టుకోలేని స్థితిలో సెల్ఫ్ ప్రిపరేషన్ చేయాలనుకుంటారు. మనలాంటి వాళ్ళకి ఆదర్శం ఏంటి అంటే, ఆల్రెడీ సెల్ఫ్ ప్రిపరేషన్ చేసి ర్యాంక్స్ అచీవ్ చేసిన టాపర్స్ ని మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకోండి. వాళ్ళ యొక్క ఎగ్జామ్ స్ట్రాటజీని ఒకసారి అనలైజ్ చేయండి. వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ని ఒకసారి స్టడీ చేయండి. దానివల్ల మనకు మోటివేషన్ దొరుకుతుంది అండ్ సజెషన్స్ కూడా దొరుకుతాయి. సో మీలా ఇన్స్టిట్యూట్స్కి వెళ్లకుండా ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మా ఛానల్లో ఒక అవకాశం అవ్వాలని మేమైతే కోరుకుంటున్నాము. ఈ ఛానల్లో పెట్టే ప్రతి వీడియోకి మీరైతే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. దానివల్ల మాకు మోటివేషన్ దొరుకుతుంది. మేము ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి ఇంకా యూపీఎస్సీ కోసం బెటర్ కంటెంట్ అనేది మీకు అందించడానికి ట్రై చేస్తాము. డిఫరెంట్ టెక్నిక్స్, డిఫరెంట్ స్ట్రాటజీస్ అండ్ యూపీఎస్సీ టాపర్స్ యొక్క స్ట్రాటజీస్, ఇవన్నింటినీ కూడా మీ వరకు తీసుకురావడానికి అయితే మేము ఫుల్ఫిల్ గా వర్క్ చేస్తామండి. మీరైతే ఖచ్చితంగా వీడియోస్ ని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు ఏ టాపిక్ అర్థం కాకపోయినా ఖచ్చితంగా మీరైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మేము ప్రతి కామెంట్ కి కూడా రిప్లై అనేది ఇస్తాము. హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం యూపీఎస్సీ సిలబస్లో భాగంగా ఈచ్ పేపర్ లాస్ట్ వీడియోలో జనరల్ స్టడీస్ పేపర్ 1 డిస్కస్ చేసుకున్నాం కదా. ఈరోజు మనం జనరల్ స్టడీస్ పేపర్ 2 డిస్కస్ చేద్దాం. అయితే దీన్ని పేపర్ 3 అని కూడా అంటారు. 250 మార్క్స్కి అయితే ఉంటుంది. ఈ జనరల్ స్టడీస్ పేపర్ 2లో మనకు ఉండే టాపిక్స్ ఏంటి అంటే కనుక మీరు క్లియర్గా చూడొచ్చు. గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. పరిపాలన, రాజ్యాంగం, రాజకీయం, సామాజిక న్యాయం మరియు అంతర్జాతీయ సంబంధాలు. ఈ టాపిక్స్ మీద అయితే అడగడం జరుగుతుంది. మనం ఈ టాపిక్స్ అన్నింటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని లింక్ చేస్తూ మనం చదవాల్సి ఉంటుంది. ఈ పేపర్లో మనకి కరెంట్ అఫైర్స్ అనేవి ప్రామినెంట్ రోల్ అయితే ప్లే చేస్తాయండి. సో ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ని మాత్రం లింక్ చేయడం మర్చిపోద్ది ఈ పేపర్కి. దీనిలో ఫస్ట్ పాయింట్ చూడండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్, హిస్టారికల్ అండర్పిన్నింగ్స్, ఎవల్యూషన్, ఫీచర్స్, అమెండ్మెంట్స్, సిగ్నిఫికెంట్ ప్రొవిజన్స్ అండ్ బేసిక్ స్ట్రక్చర్. అంటే భారత రాజ్యాంగం చారిత్రక ఆధారాలు, పరిణామం, లక్షణాలు, సవరణలు, ముఖ్యమైన నిబంధనలు మరియు ప్రాథమిక నిర్మాణం. మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఈ పర్స్పెక్టివ్లో మనం కవర్ చేయవలసి ఉంటుందండి. సో మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏ విధంగా చదవాలి, సో ఏ వేస్ని బేస్ చేసుకొని మనం ప్రిపేర్ అవ్వాలి అని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదవడానికి ట్రై చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ పాయింట్, ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది యూనియన్ అండ్ స్టేట్స్. ఇక్కడ యూనియన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ పెర్టైనింగ్ టు ద ఫెడరల్ స్ట్రక్చర్, డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ అండ్ ఫైనాన్సెస్ అప్ టు లోకల్ లెవెల్స్ అండ్ చేంజెస్ దేర్ ఇన్. అంటే యూనియన్ మరియు రాష్ట్రాల విధులు మరియు బాధ్యతలు, సమస్యలు మరియు సవాళ్ళు, సమైక్య నిర్మాణం, స్థానిక స్థాయిల వరకు అధికారాలు మరియు అధికారాల పంపిణీ, విభజన, అందులో సవాళ్ళు అని అయితే అడుగుతున్నాడు. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే, సెపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ వేరియస్ ఆర్గాన్స్, డిస్ప్యూట్, రెడ్రెసల్ మెకానిజమ్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. అంటే వివిధ కాన్స్టిట్యూషన్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య అధికారాల విభజన ఏ విధంగా జరిగింది, వివిధ పరిష్కార యంత్రాంగాలు మరియు సంస్థల యొక్క పనితీరు ఏ విధంగా ఉంది అనేటువంటిది అయితే థర్డ్ పాయింట్ అండి.
నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషనల్ స్కీమ్ విత్ దట్ ఆఫ్ అదర్ కంట్రీస్. అంటే భారత రాజ్యాంగ పథకాన్ని ఇతర దేశాలతో పోల్చడం. మన యొక్క స్కీమ్స్ ఉంటాయి కదండి, దాన్ని అదర్ కంట్రీస్తో కంపేర్ చేసి మనమైతే రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ స్ట్రక్చర్, ఫంక్షనింగ్, కండక్ట్ ఆఫ్ బిజినెస్, పవర్స్ అండ్ ప్రివిలేజెస్ అండ్ ఇష్యూస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దీస్ అనేది అడుగుతున్నాడు. దీన్ని పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభలు నిర్మాణం, పనితీరు, వ్యాపార నిర్వహణ, అధికారాలు మరియు అధికారాలు, వాటి ఉత్పన్నమయ్యే సమస్యలు. సో ఈ విధంగా అయితే మనం చదవాలి. నెక్స్ట్, స్ట్రక్చర్, ఆర్గనైజేషన్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ది గవర్నమెంట్, ప్రెషర్ గ్రూప్స్ అండ్ ఫార్మల్, ఇన్ఫార్మల్ అసోసియేషన్స్ అండ్ దేర్ రోల్ ఇన్ ద పాలిటీ. అంటే ప్రభుత్వం యొక్క కార్యనిర్వాహక మరియు న్యాయ మంత్రిత్వ శాఖలు మరియు విభాగాల నిర్మాణం, సంస్థ మరియు పనితీరు, ఒత్తిడి సమూహాలు మరియు అధికారిక సంఘాలు మరియు రాజకీయాల్లో వారి పాత్ర అనేటువంటిదైతే ఈ పాయింట్ అండి. నెక్స్ట్, సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ప్రజాప్రాతినిధ్య చట్టం యొక్క ముఖ్య లక్షణాలు. ఈ పాయింట్ అయితే ప్రజాప్రాతినిధ్యం కోసం అయితే అడిగారండి. నెక్స్ట్, అపాయింట్మెంట్ టు వేరియస్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్స్, పవర్స్, ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ వేరియస్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, వివిధ రాజ్యాంగ పదవులు, అధికారాలు, విధులు మరియు వివిధ రాజ్యాంగ సంస్థల బాధ్యతలకు నియామకం అనేటువంటిదైతే పాయింట్ అండి. నెక్స్ట్, స్టాట్యూటరీ, రెగ్యులేటరీ అండ్ వేరియస్ క్వాజీ జ్యుడిషియల్ బాడీస్, దట్ మీన్స్ వివిధ చట్టబద్ధమైన నియంత్రణ మరియు వివిధ పాక్షిక న్యాయ సంస్థలు, దీనికైతే మీనింగ్ అండి. నెక్స్ట్, గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ డెవలప్మెంట్ ఇన్ వేరియస్ సెక్టార్స్ అండ్ ఇష్యూస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దేర్ డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్. అంటే వివిధ రంగాలలో అభివృద్ధి కోసం ప్రభుత్వ విధానాలు మరియు జోక్యాలు మరియు వాటి రూపకల్పన మరియు అమలు నుండి ఉత్పన్నమయ్యే సమస్యలు. నెక్స్ట్ పాయింట్, డెవలప్మెంట్ ప్రాసెస్ అండ్ ద డెవలప్మెంట్ ఇండస్ట్రీ, ద రోల్ ఆఫ్ NGOs, SHGs, వేరియస్ గ్రూప్స్ అండ్ అసోసియేషన్స్, డోనర్స్, చారిటీస్, ఇన్స్టిట్యూషనల్ అండ్ అదర్ స్టాక్ హోల్డర్స్. అంటే అభివృద్ధి ప్రక్రియలు మరియు అభివృద్ధి పరిశ్రమ, NGOs అండ్ SHGs, వివిధ సమూహాలు మరియు సంఘాలు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు, సంస్థాగత మరియు ఇతర వాటాదారుల పాత్ర అనైతే ఈ పాయింట్ అడుగుతున్నారండి. నెక్స్ట్ పాయింట్, దీంట్లోనే మనం చూడాలి, వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ది population by the center and states and the performance of these schemes and mechanisms, laws, institutions and bodies constituted for the protection and betterment of these vulnerable sections. దీని మీనింగ్ ఏంటి అంటే జనాభాలోని బలహీన వర్గాల కోసం కేంద్రం మరియు రాష్ట్రాలచే సంక్షేమ పథకాలు మరియు ఈ బలహీన వర్గాల రక్షణ మరియు అభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడిన ఈ పథకాలు, యంత్రాంగాలు, చట్టాలు, సంస్థలు మరియు సంస్థల పనితీరు. సో ఇదండి. నెక్స్ట్ చూడండి, ఇష్యూస్ రిలేటింగ్ టు డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ సోషల్ సెక్టర్ సర్వీసెస్ రిలేటింగ్ టు హెల్త్, ఎడ్యుకేషన్, హ్యూమన్ రిసోర్సెస్. అంటే చూడండి, ఆరోగ్యం, విద్య, మానవ వనరులకు సంబంధించిన సేవల యొక్క అభివృద్ధి మరియు నిర్వహణకు సంబంధించిన సమస్యలు. ఓకేనా? సో నెక్స్ట్, ఇష్యూస్ రిలేటింగ్ టు డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ సోషల్ సెక్టర్ సర్వీసెస్ రిలేటింగ్ టు హెల్త్, ఎడ్యుకేషన్, హ్యూమన్ రిసోర్సెస్, ఇష్యూస్ రిలేటింగ్ టు పోవర్టీ అండ్ హంగర్. అంటే ఆరోగ్యం, విద్య, మానవ వనరులు, పేదరికం మరియు ఆకలికి సంబంధించిన సమస్యలు, సమాజ రంగం, వాటి యొక్క సేవల అభివృద్ధి మరియు నిర్వహణకు సంబంధించిన సమస్యలు.
అంటే వాటి నిర్వహణకు సంబంధించిన సమస్యలు. సో ఇదండి ఈ పాయింట్. నెక్స్ట్, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గవర్నెన్స్, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ, ఈ గవర్నెన్స్, అప్లికేషన్స్, మోడల్స్, సక్సెసెస్, లిమిటేషన్స్ అండ్ పొటెన్షియల్ సిటిజన్స్, క్యారెక్టర్స్, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అండ్ కాన్స్టిట్యూషనల్ అండ్ అదర్ మెజర్స్. చూడండి, పాలన, పారదర్శకత మరియు జవాబుదారీతనం యొక్క ముఖ్యమైన అంశాలు. ఈ గవర్నెన్స్, అప్లికేషన్లు, నమూనాలు, విజయాలు, పరిమితులు మరియు సంభావ్యత. పౌరుల చార్టర్లు, పారదర్శకత మరియు జవాబుదారీతనం మరియు సంస్థాగత మరియు ఇతర చర్యలు అనేది ఈ పాయింట్ అండి. నెక్స్ట్, రోల్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఏ డెమోక్రసీ, అంటే ప్రజాస్వామ్యంలో పౌర సేవల పాత్ర. నెక్స్ట్, ఇండియన్ అండ్ ఇట్స్ నైబర్హుడ్ రిలేషన్స్, అంటే భారతదేశం మరియు దాని పొరుగు దేశాల సంబంధం. బైలాటరల్, రీజనల్ అండ్ గ్లోబల్ గ్రూపింగ్స్ అండ్ అగ్రిమెంట్స్ ఇన్వాల్వింగ్ ఇండియా అండ్ ఆర్ ఎఫెక్టింగ్ ఇండియాస్ ఇంట్రెస్ట్స్, అంటే భారతదేశం మరియు భారతదేశ ప్రయోజనాల ప్రభావితం చేసే ద్వైపాక్షిక, ప్రాంతీయ మరియు ప్రపంచ సమూహాల ఒప్పందాలు అనేది మీనింగ్ అండి. నెక్స్ట్, ఎఫెక్ట్ ఆఫ్ పాలసీస్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ ఆన్ ఇండియాస్ ఇంట్రెస్ట్స్, ఇండియన్ డయాస్పోరా, అంటే అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల విధానాలు మరియు రాజకీయాల ప్రభావం భారతదేశ ప్రయోజనాలపై ప్రభావం అనేది అడుగుతున్నారు. నెక్స్ట్, ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఏజెన్సీస్, దేర్ స్ట్రక్చర్ అనేది అడుగుతున్నారు. ముఖ్యమైన అంతర్జాతీయ సంస్థలు, ఏజెన్సీస్ మరియు వేదికలు, వాటి నిర్మాణం అనేది ఈ పాయింట్ అండి.